తన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మిగులు రాష్ట్రాన్ని 10 ఏళ్లలో కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా చేశారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలన్నారు. అధికారం కోల్పోయిన కేసీఆర్ కుటుంబానికి ఇంకా దురహంకారం పోలేదని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ఎలాంటి ప్రశ్నలు వేసినా జవాబు ఇవ్వడానికి తాము రెడీగా ఉన్నామన్నారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం తండ్రియాల గ్రామంలో 20 లక్షలతో మంజూరైన సబ్ హెల్త్ సెంటర్, 12 లక్షలతో మంజూరైన అదనపు తరగతి గదుల పనులకు భూమి పూజ చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ గారు రావాలనే ప్రతిపక్ష నేతగా ప్రజలు అవకాశం ఇచ్చారు. అసెంబ్లీకి వస్తే గత 10 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలపైన ఏం సామాన్ చెప్పాల్సి వస్తుందని చెప్పని భయంతో రానటువంటి సందర్భం వారిది. మరి ఇప్పుడు నిన్నటి రోజు కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు. ఒక కొడుకుగా, ఒక అభిమానిగా నేను కేసీఆర్ గారు శాసనసభకు రావద్దనే కోరుకుంటున్నాడు. అంటే ఒక రకంగా కేసీఆర్ గారు శాసనసభకు రావడానికి సంకేతం వారు ఇచ్చినట్టుగా భావించాలి. మరో మాట అన్నారు, సమవుజ్జీలు మేమే, ఆయనకు సమవుజ్జీ కాదు కాబట్టి రాలేడని. అసలు కేసీఆర్కు సమవుజ్జీ రేవంత్ రెడ్డినే ప్రజలే పట్టం కట్టి ముఖ్యమంత్రి గారి సీట్లో కూర్చొని ఇంద్రమరాజ్యాన్ని అడుగుతుంటే ఈరోజు సమవుజ్జీ కాదని నువ్వు అంటున్నావుంటే తెలంగాణ ప్రజలు అవమానపరిచినట్టే. కేటీఆర్ గారు కూడా వాళ్ళకు ఫ్యూడల్ మనస్తత్వం ఉంది, వాళ్ళకు దురహంకారం అనేది ఇంకా ఉంది. అంటే మేము అధికారంలో ఉండాలి, మేమే కూర్చోవాలని చెప్పండి. గత ప్రభుత్వము 10 సంవత్సరాల పరిపాలనలో 7 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకొని వెళ్ళి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పాలు చేసినప్పటికీ మీ ఇచ్చిన హామీని అమలు చేస్తూ ముందుకు పోతున్న తీరుతెన్నుల్ని ప్రజలకు చెప్తూ ప్రజా సమస్య పరిష్కరించేయంగా ఈ అసెంబ్లీ వేదికగా మేము వాడుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వ్యూహంలో రేపు అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఏమైనా ప్రశ్నలు వేయాలనుకుంటే వాటికి తప్పనిసరి ప్రభుత్వం సమానం చెప్తుంది. సమానంతో పాటు గత 10 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసిన అవినీతి అక్రమాలు ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నిస్తాం.